హ్యాపీ బర్త్డే మల్లికార్జున్ గారు. ప్రైజ్ ది లార్డ్. హ్యాపీ బర్త్డే మల్లికార్జున్ గారు. కేక్ కట్ చేయండి. పక్కన ఉన్న వారు చప్పట్లు కొడతారు. థ్యాంక్ యూ అండి. మాకు ఇస్తున్నారు, మీరు తీసుకోండి. సిస్టర్ తినిపించండి, కేక్ తినిపించండి. ప్రైజ్ ది లార్డ్. తల మీద చేతులు ఉంచండి, ప్రార్థన చేద్దాం. ప్రార్థనలు ఏకీభవించండి. మహాపరిశుద్ధుడైన తండ్రి యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను. తండ్రి మల్లికార్జున గారిని, శ్యామల గారిని మీరు జ్ఞాపకం చేసుకునండి. మల్లికార్జున గారికి మీరు ఇచ్చిన నూతన సంవత్సరమనే దయాకిరీటాన్ని బట్టి ప్రభా నేను స్తుతిస్తున్నాను. మీ కుటుంబాన్ని దీవించండి. ఇక్కడ ఏకీభవిస్తున్నటువంటి బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి. అంటే ప్రేమించి ఇచ్చిన ముగ్గురు కుమార్తెలు వారి భవిష్యత్తును దీవించండి. వారు జీవించే సంవత్సరంలో అధికంలో ఉన్నట్లు కృప దయచేయండి. దీర్ఘాయుష్ను ప్రసాదించండి. రానున్న దినాల్లో మరెన్నో జన్మదినోత్సవాలు జరుపుకునే కృప అనుగ్రహించండి. వారి అవసరతలు తీర్చండి, అక్కర్లు తీర్చండి. వారు అడుగుతున్న ప్రార్థనలన్నింటి కూడా ప్రభా నీ చిత్తానుసారంగా జవాబులు అనుగ్రహించండి. తండ్రి లైఫ్ చేంజింగ్ ప్రేయర్స్లో క్రమంగా పాల్గొంటున్నారు. ఏ అవసరత కోరి నీ పాదసందులో వారు మొరపెడుచున్నా మీ దాసులు ప్రార్థిస్తున్న సమయంలో వారి విశ్వాసంతో ఏకీభవించినప్పుడు మేలైన కార్యాలు వారి జీవితంలో వారు పొందుకున్నట్టుకు సహాయం చేయమని, వారు చేస్తే ప్రాజెక్ట్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్గా చేయడానికి, జ్ఞానంతో చేయడానికి సహాయం చేయండి. వెళ్తూ వస్తున్న ప్రయాణాల్లో కూడా క్షేమం దయచేయండి. ఆ బిడ్డల భవిష్యత్తు విషయంలో ప్రభా మీ చేతులకు అప్పగిస్తున్నాను. మార్గాన్ని మీరు సరళపరచండి. వారు చేసేటువంటి బిజినెస్ కూడా ప్రభా సక్సెస్ అవ్వాలి. జ్ఞానం దయచేయండి, మెలకువలు అనుగ్రహించండి. వారి కుటుంబీకులు, వారి అన్నదమ్ములు, అక్కచెల్లెలు, రక్త సంబంధికులందరినీ కూడా దీవించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ అండి. బ్లెస్డ్ హ్యాపీ బర్త్డే టు మల్లికార్జున్ గారు. ప్రైజ్ ది లార్డ్. వందనాలు.